శ్రీ గురుభ్యో నమ. మరి సృష్టిలో అన్నిటికీ మూలాధారమైన మరి ఫస్ట్లో పూజలు గుళ్ళు పూజలు జపాలు తపాలు ప్రార్థనలు సర్వ వ్యాపారం చేసి ఎన్ని చేసినా కానీ అన్నీ గ్రహించాం. అన్ని మతాలు సర్వ మతాలు గ్రహించినప్పటికీ ఏ మతంలో చూసినా భ్రాంతి అనేది ఉంది. నేను నా దేవుడు నా భార్య నా పిల్లలు ఎట్ట భ్రాంతి చెందినో నా మతమే భ్రాంతి ఉంది. ఈ భ్రాంతి వల్ల కూడా మోక్షాన్ని పోలేడని నాకు తనకు తెలుసుకొని వాడి పూర్వజన్మ సుఖతం వల్ల గురువుని చేరి గురువు చేరినప్పుడు పరిపూర్ణ బోధ తెలియాలి. పరిపూర్ణ బోధ తెలియని ఎన్ని బోధలు చేసినా అన్ని సున్నా. ఎందుకంటే పూర్ణ బోధ కొరకు పురుషుడై పుట్టవలే పుణ్యవశము చేత అట్టి కాక అతి కష్టం అఖిల జీవ సంఘ ఆత్మలింగ అన్నాడు. అంటే ఒక్క పరిపూర్ణ బోధ వల్లే జన్మరహితమైంది. కానీ రకరకాల పుస్తకాలు చదివినా రకరకాల తెలివితేటలు చూపించా ఎన్ని చేసినా కానీ అవి భ్రాంతి మార్గం అవుతాయి. కానీ ఆయన భ్రాంతిని తీయలేవు. ఆ భ్రాంతి ఉంటేనే భ్రాంతి వల్లే జన్మ వల్లే కర్మ. అంటే ఈ జన్మని కర్మని భ్రాంతి తీసేవాడు ఒక సద్గురుమూర్తి. గురుపాద పెట్టి గురుడే దైవంగా నమ్మి గురుడు మించిన దేవుడు లేడని గురుదేవుడు అందరికీ గురుదేవుడు అని తెలుసుకున్నప్పుడే మోక్షానికి అధితుడు. కానీ రకరకాల నా దేవుడు నా ఇష్టం నా దేవుడు గొప్పోడు ఆ దేవుడు తిక్కలోడు నాది మంచిది అది చెడు అన్నప్పుడు వాడు తలకాయ కిందకి కాళ్ళు పైకి లేపినా మోక్ష అర్హుడు కాడు. ఎందుకంటే అవన్నీ భ్రాంతి మార్గాలు. నిజగురు బోధే నిజమైన మార్గము. అంటే అట్టి చైతన్యనే బ్రహ్మ నీలో ఉండబట్టి ఈ దేవుడు ఉంటేనే సర్వ వ్యాపారాలు చేసావు. ఈ దేవుడు లేకపోతే ఏం చేయలేవు. ఈడున్నప్పుడే అందుకనే శివుడు ఉంటే నన్ను జాతవరా శివుడు పోతే శవం అని చెప్తాడు. అందుకనే ఒక వస్తువు బ్రహ్మ నుండి అవ్యక్తము అవ్యక్తి మహాతు మహానందకారు పంచతన్మాత అఖిలం జగమన్నాడు. అంటే ఒక వస్తువు నుంచి అనేక వస్తువులు పుడుతుంటాయి. అంటే బియ్యం ఉన్నాయి. బియ్యాన్ని ఏం చేస్తా అన్నం ఉండొచ్చు పులిహార చేయొచ్చు. అదే రైస్ని ఏం చేస్తారు మళ్ళీ పిండి పట్టించి అసలు చేయొచ్చు ఎన్నో వంటలు చేయొచ్చు. అంటే ఒక వస్తువు అనేకం మళ్ళీ ఏకమైపోయినాయి. అంటే నేననేవాడు పుట్టి పెరిగి ఆహారాలు తిని లాస్ట్కి అనేకం అంటే లేకుండా పోయాడు. అది అనేకం ఏంటంటే జై సద్గురు ప్రేమ మహారాజుకు జై.